ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో భాగంగా మనం కర్కాటక రాశి వారికి 2025వ సంవత్సరంలో హెల్త్ ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్ కండిషన్స్, ఫ్యామిలీ లైఫ్, లవ్ లైఫ్, ఎడ్యుకేషన్ లైఫ్, కెరియర్, ఇదంతా కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది కంప్లీట్ మీకు నేను ఈ వీడియోలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. దాంతో పాటుగా మీకు కొన్ని రెమెడీస్ కూడా నేను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి ముందు మనం 3 రాశుల గురించి చెప్పుకున్నాము. ఆ రాశులు కనుక ఎవరైనా చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, అవి కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక కర్కాటక రాశి వాళ్ళ గురించి వస్తే కనుక కర్కాటక రాశి వారికి ఈ ఇయర్ స్టార్టింగ్ లో మాత్రం చిన్న చిన్న ప్రాబ్లమ్స్, హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి బయట అడ్డమైన గడ్డి తినేటువంటి ప్రయత్నం చేయకండి. శుభ్రంగా ఇంట్లోనే తినేటువంటి ప్రయత్నం చేయండి. అవి కూడా దాంట్లో కూడా ఎక్కువగా నాన్ వెజ్ అనేటువంటిది కొంచెం పక్కన పెట్టి వెజ్కి సంబంధించినటువంటి ఆకుకూరలు, కూరగాయలు, నెక్స్ట్ ఫ్రూట్స్ అనేటువంటిది ఎక్కువగా మీ యొక్క లంచ్లో ఉండేటట్లు చూసుకోండి, మీ యొక్క ఆహారంలో ఉండేటట్టు చూసుకోండి. కాకపోతే మే 18 లోపు మీకు అనేక సమస్యల నుంచి, అంటే మీకు తెలియకుండానే మీ బ్యాక్గ్రౌండ్లో మీకు వెన్నుపోట్లు అనేటువంటిది పడతా ఉంటాయండి. కానీ మే 18 వరకు కూడా ఎలాగోలా మీకున్నటువంటి కార్యదీక్షో, మీకున్నటువంటి కార్యదక్షతో, మీకున్నటువంటి భగవంతుడి మీద ఉన్న భక్తితో ఏదో ఒకటి మిమ్మల్ని మాత్రం మే 18 వరకు కూడా కాపాడుతూ ఉంటుందండి. ఇక జనవరి నుంచి మే వరకు మీరు ఎలా ఉంటారు, ఎంత మంచిగా సమాజంతో ఉంటారు, ఎంత బాగుంటారు అనేటువంటిది మే 18 తర్వాత అది మిమ్మల్ని కాపాడిద్దండి. కాబట్టి మంచిగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. కానీ మీకు మిథున రాశిలో మీకు గురువు సంచారం తర్వాత పరిస్థితి ఆరోగ్యానికి అనుకూలంగా ఉండవండి. సో ఆరోగ్యం అనేటువంటిది కొంత ఇయర్ ఎండింగ్ వరకు కొంత ఇబ్బందిగానే ఉంటుంది. కాకపోతే మీకు 8th హౌస్లో రాహు సంచరిస్తుంటాడండి. దీనివల్ల ఆరోగ్య సంబంధమైనటువంటి ఇష్యూస్ వస్తాయి. అది ఏంటి, డైజెషన్కి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మన మలబద్ధకం అంటాం కదండి, కాన్స్టిపేషన్, అది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మీకు నేను స్టార్టింగ్లోనే చెప్పింది ఏంటంటే మీరు ఎక్కువగా ఫ్రూట్స్ వాటి మీద డిపెండ్ అవ్వండి, కూరగాయలు వాటి మీద, వెజిటేరియన్ మీద డిపెండ్ అవ్వండి. నాన్ వెజ్కి బయట అడ్డమైన గడ్డికి ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిదండి. లేదంటే సంపాదించిన సంపాదనలో ఇప్పటి వరకు మీరు ఖర్చు పెట్టినంత ఈ ఇయర్లో మొత్తం ఆరోగ్యానికే హాస్పిటల్ని బాగు చేస్తారు. మీరు హాస్పిటల్కి దారాదత్తం చేయటం అవుతుందండి. మీ డబ్బు మొత్తం కూడా మందుల కోసం ఖర్చు ఎక్కువగా ఉండిద్దండి. అలానే మీరు ఇంకొక విషయం చెప్తున్నానండి, ఫుడ్ విషయంలో, ఫుడ్ యొక్క గ్రేడ్ విషయంలో, అంటే ఫుడ్ యొక్క వాల్యూస్, ఫుడ్ యొక్క క్వాలిటీ విషయంలో జాగ్రత్త తీసుకోండి. అంటే తక్కువ రేటుకి వచ్చినాయి కదా అని పిచ్చి తీసుకొని ఖచ్చితంగా ఆరోగ్యం మీదకి తీసుకొచ్చుకునేటువంటివి కనిపిస్తున్నాయి మీ కర్కాటక రాశి వారికి ఈ ఇయర్లో. అలానే మీకు ఏప్రిల్ నుండి జూన్ వరకు కూడా మనం ఏమంటామంటే సున్నితమైన కాగితం అంటారు. అంటే ఒక సున్నితమైన రేఖ, అది అటెల్నా సరే మొక్కబడిద్ది మీకు. సో ఇట్లా ఉండిద్ది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీకు నిద్రలేమనేటువంటిది ఎక్కువగా ఉంటుందండి. ఏదో ఒక సిచ్యువేషన్స్ ఏర్పడతాయండి. ఏదో ఒక సిచ్యువేషన్స్ ఏర్పడి నిద్ర అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీకు నిద్ర అనేటువంటిది లేకుండా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. దీనివల్ల ఎక్కువగా తరచుగా తలనొప్పి అనేటువంటిది ఎక్కువగా బాధపడేటువంటి అవకాశం ఉందండి. అలానే అక్టోబర్ 2020 తర్వాత మీ రాశిలోకి బృహస్పతి సంచారం నీచకారకుడుగా ఉంటుందండి. సో దీనివల్ల మీ పిల్లలకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇష్యూస్ అనేటువంటివి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి చెప్పేది ఏంటంటే మీకు, మీ కుటుంబానికి ఈ ఇయర్ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి నేను ఎంతో మందికి నా దగ్గరికి వచ్చి అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కోసం నా దగ్గరికి క్లయింట్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు నేను రెమెడీస్ చెప్తాను అనమాట. నేను రెమెడీస్లో ఎక్స్పర్ట్. నేను ఆ రెమెడీస్ వల్ల ఎంతో మంది జీవితాలు బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఆ రెమెడీస్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి పవర్ఫుల్ రెమెడీ ఏంటంటే కల్లుప్పు ఉండిద్ది కదండి, కల్లుప్పు అనేటువంటిది తీసుకోండి. మీరు కల్లుప్పు అనేటువంటిది తీసుకొని 2 గుప్పిట్లు ఇలా పట్టుకొని ఉండండి. ఈ కల్లుప్పు 2 గుప్పిట్లు పట్టుకొని ఒక గంట సేపు 2 పూట్లు ఇలా పట్టుకొని తర్వాత ఈ కల్లుప్పు తీసుకెళ్ళి వాష్రూమ్లో కమ్యూనిటీలో పడేసి ఫ్లష్ చేసి చేతి శుభ్రంగా కడుక్కోండి. ఈ కల్లుప్పు కింద ఎక్కడ పడి ఎవరు తొక్కకూడదు. ఇలా చేయండి అండి. ఖచ్చితంగా మీకున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి
ఖచ్చితంగా రిలీఫ్ అనేటువంటిది, ట్రెమండస్ రిలీఫ్, నార్మల్ రిలీఫ్ కూడా ట్రెమండస్ రిలీఫ్ అనేటువంటిది వస్తుంది. అలానే 7 శనివారాలు ఈ ఇయర్లో ఎప్పుడైనా సరే 7 శనివారాలు 1 కేజీ ఉసిరికాయలు తీసుకోండి. ఇప్పుడు మీకు ఉసిరికాయలు దొరికే సీజన్ ఇది కాబట్టి ఇప్పుడే తీసుకోండి. 7 శనివారాల పాటు ఉసిరికాయలు తీసుకోండి. ఉసిరికాయలు తీసుకొని మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో పైనుంచి కింద వరకు 27 సార్లు దిష్టి తీసుకోండి. ఇలా తిప్పండి, అపసవ్య దిశ అంటాం కదా, అలా తిప్పి 27 సార్లు మీరు అలా చేయటం వల్ల దాన్ని ఎవరో ఒకరికి దానం ఇవ్వండి, పడేయకూడదు ఎక్కడ. ఎవరో ఒకళ్ళకి బ్రాహ్మణులకు ఇస్తారా, లేదంటే గుడి దగ్గర వాళ్ళకి ఇస్తారా, లేదంటే ఎవరికైనా పంచి పెడతారా, మీ ఇష్టం అండి. ఎవరో ఒకరికి దాన్ని దానంగా ఇవ్వండి. అలా దానంగా ఇవ్వడం వల్ల మీ ఆరా అనేటువంటి క్లెన్సింగ్ అయ్యి మీ ఆరాలో పాజిటివిటీ వచ్చి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే రాబోతున్నాయో, ఇప్పుడున్నాయో ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటి నుంచి ఎంతో కొంత ఉపశమనం అనేటువంటిది పొందేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక నెక్స్ట్ మీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్స్ చూద్దామండి. సంవత్సర ప్రారంభంలో ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారండి. దీనివల్ల మీరు ఏదైతే వర్క్ అనేటువంటి మొదలు పెట్టారో ఈ వర్క్లో ఖచ్చితంగా కూడా సమస్యలు అనేటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఈ సమస్యలు అనేటువంటివి ఏర్పడేటువంటి అవకాశం ఉందండి. అలానే మళ్ళీ ఇప్పుడు ఏదైతే మీకు అమౌంట్ రాక పనులు ఆగిపోయినాయి కదా, మార్చి తర్వాత ఆ అమౌంట్ అనేటువంటిది మీకు వచ్చేటటువంటి అవకాశం ఉందండి. ఈ ఇయర్ మాత్రం మీ గ్రాఫ్ అనేటువంటిది ఏదైతే ఉందంటే ఫైనాన్షియల్ గ్రాఫ్ ఫుల్ అప్ అండ్ డౌన్స్ ఫ్లక్చువేషన్స్లోనే ఉంటుంది, ఫుల్ ఫ్లక్చువేషన్స్ అవుతాయి అనమాట. కాకపోతే ఏంటంటే జూన్ తర్వాత మాత్రం మీకు బాగుంటుంది. దీనివల్ల అంటే వర్క్ బాగానే ఉంటుంది, కానీ ఫైనాన్షియల్ ఏదైతే ఫ్లక్చువేషన్స్ ఉన్నాయో ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడినా సరే జూన్ తర్వాత లాభపడతారు ఖచ్చితంగా. అలానే ఇప్పుడు రాహు ఏదైతే మీకు ఇప్పుడు రాహు స్థానం ఉన్నాడో ఈ రాహు స్థానం వల్ల మీకు షేర్ మార్కెట్లో కొంచెం జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి. ఏం చేస్తాడంటే మహానుభావుడు మిమ్మల్ని హైప్కి తీసుకెళ్తాడు. అంటే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించి ఏదో ఒక స్టాక్ మీద మీకు విపరీతమైనటువంటి హైప్ క్రేజ్ని పెంచేటువంటి సిచ్యువేషన్స్, అటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇవే మీ లైఫ్లోకి వచ్చేదండి. ఎవరో ఒకరు చెప్పడం అలాగా మిమ్మల్ని తప్పుదో పట్టించి షేర్ మార్కెట్లో డబ్బులు లాస్ అయ్యేటటువంటి విధంగా చేసేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి కొంచెం షేర్ మార్కెట్లో మీరు డబ్బు పెట్టేటప్పుడు మీ అతి తెలివితేటలు మీ తెలివితేటలు ప్రదర్శించకుండా ఎవరైనా మంచి నిపుణుని ద్వారా మీరు కనుక పెట్టుబడులు పెడితే బాగుంటుందండి. అలానే మీకు ఏవైతే ఇప్పుడు వరకు ఏవైతే మీకు ఈ ఫైనాన్షియల్ సోర్సెస్ ఉన్నాయో ఆ ఫైనాన్షియల్ సోర్సెస్ అనేటువంటి తగ్గేటువంటి అవకాశం ఉంటుందండి. అంటే ఒక 2-3 విధాలుగా డబ్బు సంపాదించడం లేదా 4-5 విధాలుగా డబ్బు సంపాదించడం ఉందనుకోండి, కొంచెం వాటిలో కొంచెం క్రైసిస్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే మీకు మీ వైఫ్కి లేదంటే మీ హస్బెండ్కి మధ్య మీ ఎవరైతే మీ భాగస్వాములు ఉంటారో వాళ్ళకి మీకు మధ్య ఖచ్చితంగా కూడా విభేదాలు అనేటువంటి ఏర్పడేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా ఉండండి, లేదంటే చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయండి. మీకు ఖర్చులు అనేటువంటి చాలా ఎక్కువగా వస్తాయండి. నా మాట విని మీ అకౌంట్లో కనుక డబ్బులు ఉంటే ఓకేనా, ఆ డబ్బులు మొత్తాన్ని మీకు తెలిసిన వాళ్ళు, మీరు కావాలి అనుకున్న వాళ్ళు, మీరు నమ్మే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటం, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి పడేయటం, లేదంటే మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకునేటువంటి కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయండి. జస్ట్ 24 అవర్స్లో మన డబ్బులు మనకు వచ్చేస్తాయి అనమాట. అవి డైలీ ఇంట్రెస్ట్తో ఉంటాయి, చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఉంటాయి, డైలీ ఇంట్రెస్ట్తో ఉంటాయంట. అవి మీరు ఖచ్చితంగా అటువంటి దాంట్లో అయినా మీరు డిపాజిట్ చేయడం వల్ల మీకు కొంచెం ఖర్చుల నుంచి తగ్గేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక ఖర్చుల నుంచి తగ్గాలి అంటే కనుక ఖచ్చితంగా మీ భార్య, మగవాళ్ళు అయితే కనుక మీ భార్యని చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీ భార్యని ఎవరైతే ఒక మాట తోలనాడతారో తిడతారో చేసుకుంటారో మీ నాశనం అనేటువంటిది ఆ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. అర్థమైందా? ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. మీ రాశి వారికి భార్యని ఎంత బాగా చూసుకుంటారో డబ్బు అనేటువంటిది అంత ఎక్కువ లగ్జరీ, శుక్రుడు యాక్టివేట్ అవుతాడు, మీకు అంత అద్భుతంగా డబ్బు వస్తుంది. ఒకవేళ మీ యొక్క జన్మజాతకంలో శుక్రుడు నీచ స్థితిలో ఉన్నా సరే నీచత్వాలు ఇవ్వకుండా, నీచ కారకాలు ఇవ్వకుండా, నీచమైనటువంటి పనులు ఏవైతే శుక్రుడి వల్ల జరుగుతాయో అవన్నీ జరగకుండా శుక్రుడి వల్ల అద్భుతాలు జరుగుతాయి వైఫ్ని ఎవరైతే బాగా చూసుకుంటారో. సో కాబట్టి ప్రతిరోజు మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఓకేనా, రోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్తారు, ఆఫీస్కి ఎక్కడో దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ భార్య ఎవరైతే ఉన్నారో మీ భార్య నుదుటిన ముద్దు పెట్టి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఛాలెంజ్ అండి. 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాసుకోండి ఈ విషయం.
మీరు ఎవరైతే ఇంట్లో నుంచి మొదటిసారి బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఎన్నిసార్లు బయటికి వెళ్ళినా సరే మీ భార్యని ఎదురు రమ్మని చెప్పి మీ భార్య నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్తారో 43 రోజులు చేయండి. ఇది నేను పక్క 100 రూపాయలు బాగుంటుందో రాసిస్తాను. నేను అసలు ఎంత అద్భుతాలు జరుగుతాయంటే మీ జీవితంలో, ఎంత అద్భుతాలు మీరు ఊహించరు. అంత లగ్జరీ అనేటువంటి మీ లైఫ్లోకి వస్తుందండి. శుక్రుడు ఆ విధంగా యాక్టివేట్ అవుతాడు. నేను గ్రహాలకు సంబంధించినటువంటి గ్రహాలను యాక్టివేట్ చేసేటువంటి రెమెడీస్ ఇవ్వటంలో అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో నేమ్ కరెక్షన్ చేయడంలో ఎక్స్పర్ట్ అండి నేను. సో దీంట్లో మాత్రం తిరిగే ఉండదు. నేను చెప్పిన రెమెడీస్ ఫాలో అయిన వాళ్ళకి తిరిగే ఉండదు అనమాట. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ అనేటువంటి చేయించుకోవాలనుకుంటారో స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీ జన్మజాతకంలో ఎంత అద్భుతమైనటువంటి గ్రహాలు ఉన్నా, ఎంత పాజిటివ్లో ఉన్నా, ఎన్ని యోగాలు ఉన్నా సరే మీ నేమ్ అనేటువంటిది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా లేకపోతే ఆ యోగాలు అనేటువంటివి రావండి. ఎందుకు చెప్తానంటే ఈ ప్రపంచంలో కర్కాటక రాశి వారు కొన్ని కోట్ల మంది ఉంటారండి. చాలామంది కర్కాటక రాశి వాళ్ళు కోటీశ్వరులైన వాళ్ళు ఉన్నారు. చాలామంది కర్కాటక రాశి వాళ్ళు అధః పాతాళంలో, అంటే అడుక్కు తినే స్టేజ్లో కానివ్వండి, లేదంటే తినటానికి తినలే సిచ్యువేషన్లో ఉన్నారు. మరి అందరికీ ఒకే లక్షణాలు ఉండాలి కదా. గోచారం అనేటువంటిది 30% ఉంటుందండి. మనకి గోచారం యొక్క వాల్యూ 30% ఉంటుందన్నమాట. సో మిగిలిన 70% అనేటువంటిది మన యొక్క ఈ లక్షణాలు ఉంటాయి. సో నేమ్ అనేటువంటిది కరెక్ట్గా ఉన్నప్పుడు రావాల్సిన యోగాలన్నీ కూడా అద్భుతంగా మీకు వచ్చేస్తూ ఉంటాయండి. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనం ఫ్యామిలీ లైఫ్, సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో కింద కామెంట్ బాక్స్లో నెక్స్ట్ మీరు ఏ రాశి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఏ రాశి గురించి ఎక్కువగా కామెంట్స్ వస్తాయో ఆ రాశి మీద నెక్స్ట్ వీడియో నేను చేస్తాను. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి అబ్బా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అద్భుతమైనటువంటి న్యూమరాలజీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి మన దాంట్లో, వెళ్ళి ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. ఓకే, ఇక ఫ్యామిలీ లైఫ్, సోషల్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. ఈ ఏదైతే సోషల్ లైఫ్ పరంగా చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు మే అను ఆగస్టు మధ్య శుభకార్యాలు ఏవైతే ఉంటాయో వాటికి ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశం ఉందండి. అది కూడా ఆటంకాలు కూడా మీ క్లోజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీరు నాని నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్లే ఏర్పడేటువంటి అవకాశం ఉందండి. అలానే ఈ ఇయర్ మొత్తం కూడా ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది సాధారణంగానే ఉంటుందండి. అంత అద్భుతంగా ఉండదు. ఎందుకంటే కొంత వర్క్ పరమైనటువంటి ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య చికాకులు చెప్పాను కదా, ఈ చికాకులు, చిరాకులు, పరాకుల వల్ల కొంత ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది డిస్టర్బ్ అయ్యేటువంటి ఈ ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయండి. నేను చెప్పాను కదా మీకు ఇందాక శుభకార్యాలు అనేటువంటివి ఆగిపోయే ప్రమాదం ఉందని. మీరు నానుకున్న వాళ్ళే మీకు వెన్నుపోటు పొడిచి మీ దగ్గర నుంచి డబ్బు కానివ్వండి ఏదైనా సరే దోచుకునేటువంటి అవకాశం, మీకు వచ్చేటువంటి అవకాశాలు చెడగొట్టేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి మీ చుట్టుపక్కల వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. అలానే మీకు సంబంధించినటువంటి రహస్యాలు ఎంత సీక్రెట్గా మీరు మెయింటైన్ చేయగలిగితే అంత మంచిది. లేదంటే కనుక చెప్పాను కదా, నేను జరిగింది ఏముండదు, ఇక జరగాల్సింది జరిగిపోయింది. తర్వాత అంటారు కదా, ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకొని ఏం ప్రయోజనం అని, అట్లా ఉండిద్ది అనమాట. ఇక ఆగస్టు, సెప్టెంబర్లో కుటుంబంలో మాత్రం గట్టిగా ఫైటింగ్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. పెద్ద మనుషుల దగ్గరికి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందండి. ఇంతవరకు ఎందుకండి వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య గొడవలు? నేను చెప్పాను కదా రెమెడీ ఇందాక, శుభ్రంగా రోజు వెళ్ళేటప్పుడు నుదుటి మీద ముద్దు పెట్టాలండి మీ వైఫ్కి. అసలు ఎటువంటి సమస్యలు ఉండవండి. కొత్తగా పెళ్ళైన జంటలకైతే మాత్రం అక్టోబర్ తర్వాత కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్సే మనకి కనిపిస్తున్నాయి అనమాట. సో ఎవరైనా సరే ఏ సమస్యలైనా సరే మన 7 చక్రాస్ అనేటువంటిది బాగున్నప్పుడు మన సమస్యలు అనేటువంటివి ఆటోమేటిక్గా తగ్గుముఖం పడతాయి. సో ఎవరికైనా సరే దీని పేరు వచ్చేసి 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్ అండి. ఈ 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్ అనేటువంటిది మీకు బయట దొరుకుతుంది. ఖచ్చితంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి, వేసుకోండి. ఎవరైనా సరే చాలా మంచిదండి. కాకపోతే నా దగ్గర దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్ నేను 23 రోజుల పాటు మంత్రోచ్చారణ ద్వారా దీన్ని నేను యాక్టివేట్ చేయడం జరుగుతుందండి. సో ఎవరికైనా కావాలంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేనైనా మీకు పంపిస్తాను. నా దగ్గర మంత్రోచ్చారణ ద్వారా యాక్టివేట్ చేసినటువంటి 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్ ఇది. ఇక నెక్స్ట్ లవ్ లైఫ్లోకి వద్దామండి. లవ్ లైఫ్ అనేటువంటిది ఎలా ఉంటుందో చూసుకుంటే కనుక చెప్పాను కదా ఇందాక, లవ్ అంటే ఓన్లీ లవర్స్ మధ్య ఉండే లవ్వే కాదండి, ఫాదర్ అండ్ మదర్స్ మధ్య ఉండేది లవ్వే, వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య ఉండేది లవ్వే, ఈ లవ్ లైఫ్ అనమాట. ఈ లవ్ లైఫ్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా ఈ ఇయర్లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందండి. సంవత్సర ప్రారంభంలో మీ గురువు యొక్క ఏదైతే 7th హౌస్ మీద ప్రభావం పడుతుందండి. సో దీనివల్ల కొంచెం మేలో
మిథున రాశిలో కూడా బృహస్పతి వస్తాడండి, గురువు వస్తాడు. 8వ రాశిలో రాహు సంచారం జరిగిద్దండి. వీటి వల్ల మీకు అభిప్రాయ భేదాల వల్ల తగాదా ఏర్పడేటువంటి అవకాశం, ఇందాక చెప్పాను కదా అభిప్రాయ భేదాలు వస్తాయండి. దానికి కారణం ఈ గ్రహాల యొక్క పొజిషన్స్ అన్నమాట. సో ఈ పెళ్లి చేసుకునే అమ్మాయిలు ఉంటారు కదండి, పెళ్లి చేసుకునే అమ్మాయిలు వాళ్ళకి మార్చిలోగా ఏవైతే మ్యారేజెస్ ఉంటాయో అవి ఫిక్స్ చేస్తే మంచిదండి. లేదంటే మార్చి తర్వాత కొంచెం మ్యారేజ్ అనేటువంటిది కొంచెం మ్యారేజ్ ఫిక్స్ చేయడం అవి కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. ఇక జూన్ మరియు ఆగస్టు మధ్యలో వివాహానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమైనా పెట్టుకుంటే అవి ఆగిపోయేటువంటి అవకాశాలే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో కాబట్టి అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య మాత్రం సమయం బాగుందండి. ఎందుకంటే ఈ రాశిలోకి మన జూపిటర్ ఎంటర్ అవుతారండి, అంటే గురుగ్రహం యొక్క ప్రవేశం జరుగుతుంది. కాబట్టి దానివల్ల కూడా ఆ సమయం చాలా బాగుంటుందండి. అలానే ఈ లవ్ రిలేషన్ ఏదైతే ఉంటుందో ఆ లవ్ రిలేషన్లో లవర్స్ మధ్య లవ్ రిలేషన్లో కొంత అభిప్రాయ భేదాలు అనేటువంటిది ఉండటం వల్ల గ్రాఫ్ అనేటువంటిది లవ్ లైఫ్ గ్రాఫ్ అప్ అండ్ డౌన్గా ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నామేనండి, ప్రేమ అనేటువంటిది ఇద్దరి మధ్య ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంటారో ఏ రిలేషన్ అయినా సరే అంత బాగుంటుందండి. ఎదుటి వాళ్ళ ముందు సీక్రెట్గా ఫోన్లు మాట్లాడుకోవటం, ఓకేనా. ఇప్పుడు లవర్ అయినా సరే, భార్య అయినా సరే, భర్త అయినా సరే, వీళ్ళు నా వాళ్ళు అని అనుకున్నప్పుడు మీరు వాళ్ళ దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదండి. వీళ్ళు నా వాళ్ళు కాదు, లేదంటే వీళ్ళని వదిలించుకోవాలి అనుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం సీక్రెట్స్ అనేటువంటి మెయింటైన్ చేస్తాం. సో దీనివల్ల కొంచెం రిలేషన్లో ట్రాన్స్పరెన్సీ తగ్గి ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉందండి. సో ఎటువంటి పరిస్థితులు అయినా సరే దూరం అవ్వకుండా కూర్చొని ప్రశాంతంగా గొడవ పడిన తర్వాత ఎవరో ఇద్దరిలో ఒకరు తగ్గి వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎంత తెలిసినా సరే సైలెంట్గా ఉండి కాసేపు అయిన తర్వాత కొంత కోపం తగ్గిన తర్వాత కూర్చొని పరస్పరం సంభాషించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ ఎలా ఉంటుందో చూద్దామండి. ఇక 2025 ఇయర్లో కనుక మీ కెరీర్లో మార్పులు అయితే చేసుకోవచ్చండి. కాకపోతే సంవత్సరం ప్రారంభంలో ఉద్యోగంలో మార్పులు రావడం కానివ్వండి, లేదంటే ఎవరైతే ఛానల్ నుంచి ఎవరైతే బదిలీలు చూస్తూ ఉంటారు కదండి, ఒక దగ్గర నుంచి ఒకటి వెళ్ళాలని చెప్పి ఆకస్మిక బదిలీలు కానివ్వండి, ఛానల్ నుంచి వెయిట్ చేసిన వాళ్ళకి బదిలీ అనేటువంటివి కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే ఏదో ఒక జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో ఒక రకంగా కొత్త వ్యాపారాలు ఏవైతే ఉంటాయో కొత్త వ్యాపారాలు సంబంధించేటువంటి ఆలోచనలు వస్తే సడన్గా వ్యాపారాలు పెట్టేటువంటి అవకాశం కూడా ఉందండి. సో మీ వర్క్ పట్ల మీరు చాలా రెస్పెక్టబుల్గా ఉండండి, చాలా విధేయంగా ఉండండి. అది మిమ్మల్ని ఈ ఇయర్లో చాలా అద్భుతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తుందండి. సో ఎవరైతే మీరు విదేశాల్లో ఉద్యోగాలు చేయాలన్నా లేదంటే విదేశాల్లో మీరు వ్యాపారం చేసే వ్యక్తులకి ఫిబ్రవరి మరియు జూలై నెలలో కొంత ప్రతికూలంగా వాతావరణం ఉంటుందండి. అంటే బిజినెస్ చేసే వాళ్ళకైతే కనుక అటు నుంచి విదేశాల నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లేదంటే విదేశాల నుంచి క్లయింట్స్ ద్వారా వచ్చేటువంటి డబ్బులు అనేటువంటివి ఆగిపోవడం అట్లా జరుగుతుందండి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మే తర్వాత ఫైనాన్స్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బులు అనేటువంటి చాలా పోగొట్టుకునేటువంటి విషయాలే కనిపిస్తున్నాయండి. ఎందుకంటే మీకు 8th హౌస్లో రాహు సంచారం జరిగిద్దండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు గందరగోళానికి గురి చేస్తుంది. సో గందరగోళానికి గురి చేసి లైఫ్ అంతా స్ట్రగుల్స్ అద్భుతంగా ఉన్నటువంటి లైఫ్ కూడా స్ట్రగుల్స్లో ఉన్నటువంటి భ్రమ కల్పిస్తాడు మీకు. కాబట్టి కొంచెం ఆచితూచి అనేటువంటిది వ్యవహరించండి. సో మళ్ళీ చెప్తున్నానండి, ఇంకా రెమెడీ చెప్తానండి నేను, నెక్స్ట్ రెమెడీ చెప్తాను నేను, మళ్ళీ చెప్తున్నా వినండి. అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క వైబ్రేషన్కి అనుగుణంగా మీ నేమ్ అనేటువంటిది ఎప్పుడైతే ఆ వైబ్రేషన్ అనేటువంటిది కంపాటబిలిటీలో ఉంటుందో ఏవైతే చెప్తానో ఆ నెగిటివ్స్ అన్ని కూడా చాలా తగ్గిపోయి పాజిటివిటీ అనేది లైఫ్లో ఎక్కువగా వస్తుందండి. కాబట్టి ఎవరైనా అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఇప్పుడు రెమెడీ అండి. ఈ రెమెడీ ఏంటంటే మీరు ఎక్కువగా శివుణ్ణి పూజించటం మొదలు పెట్టండి. శివునికి పూజించటం, శివునికి అభిషేకం చేయటం, శివునికి రుద్రాభిషేకం చేయటం ఇలా చేయండి. సో రుద్రాభిషేకాలు ఏమైనా ఖర్చుతో కూడుకున్నాయంటే కనుక ఖచ్చితంగా కూడా 43 రోజుల పాటు అండి కంటిన్యూగా శివునికి అభిషేకం చేయండి. మీ ఇష్టం అండి. ఇంటి దగ్గర నుంచి నీట్గా ఒక రాగి పాత్ర తీసుకోండి, రాగి పాత్రలో వాటర్ తీసుకోండి, వాటర్లో మీరు చక్కగా ఒక 2-3 రెబ్బల కుంకుమ పువ్వు వేయండి. ఆ రాగి పాత్ర తీసుకెళ్లి శివుడికి అభిషేకం చేయండి, మీ చేతితో అభిషేకం చేయండి. గర్భగుడిలోకి వెళ్ళి శివుడితోనే అభిషేకం చేయాల్సిన అవసరం లేదండి. మీరు నీట్గా మీ ఇంట్లో శివుడు ఉంటే ఆ శివుడికి అభిషేకం చేయండి. లేదంటే గుడిలో మనకి గుడి చుట్టూతో కూడా చిన్న శివుళ్ళు ఉంటారండి మనకి, ఓకే, ఆ శివుడి మీద అభిషేకం చేసినా కూడా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా 43 రోజుల పాటు కంటిన్యూగా ఆపకుండా చేయండి.
ఖచ్చితంగా మీకు పాజిటివ్ అనేటువంటిది ఖచ్చితంగా చూస్తారు. అలానే బార్లీ ఉంటుంది కదండి, మనకి బార్లీ రైస్ అని అమ్ముతారు బయట. మనకి వేడి చేసినప్పుడు ఓవర్ హీట్ అయినప్పుడు బార్లీ పడతాం కదా, వైట్గా ఉంటుంది. ఆ బార్లీని మీకు దగ్గరలో నది ఏమైనా ఉంటే కనుక ఆ ప్రవహించేటువంటి నదిలో ఆ బార్లీ అనేటువంటి దాన్ని వదిలిపెట్టేటువంటి కొంత బార్లీ తీసుకొని మీ చేతుల ద్వారా ఇలా వదిలిపెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఇది కూడా మీకు నెలకొకసారి చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇది కూడా మీకు అద్భుతంగా రాణించేటువంటి అవకాశం ఉందండి. సో నా వీడియో అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటి కింద కామెంట్ లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. నా వీడియోని ఇంత అద్భుతంగా ఆదర్శించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.